సరే మొదటి 2 శ్లోకాల్లో ఈ 9వ అధ్యాయంలో చెప్పబోయేటువంటి విషయాన్ని బాగా విస్తరించి వివరించి చెప్పి, ఈ విద్య గనక దీనిపైన నమ్మకం లేక దీన్ని అంటే న్యూనతాభావంతో చూస్తే వాళ్ళు ఎలా నష్టపోతున్నారు అది కూడా చెప్పాలిగా. విద్య వల్ల ప్రయోజనం చెప్పాలి. విద్య గనక దాన్ని స్వీకరించకపోతే, అనుసరించకపోతే ఏమిటి నష్టం అనే సందేహం వస్తుంది. అవునా? అందుకని చెప్తున్నాడు 3వ శ్లోకం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరం తపః అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అస్య ధర్మస్య అశ్రద్ధధానాః పురుషాః. ఇందాక ఈ విద్య గురించి చెప్పినప్పుడు ధర్మ్యం అన్నాడు. అంటే ధర్మానికి అనుగుణమైన, ధర్మాన్ని అనుసరించి ఉండేటువంటి విద్య. అది చాలా ముఖ్యం. ఎందుకంటే సామాజికంగా విశ్వమంతా ధర్మం పైన నడుస్తుంది. ధర్మానికి వ్యతిరేకంగామైనటువంటి ఏ విద్య అయినా అది వ్యక్తికి, సమాజానికి హానికరం అవుతుంది. అవునా కాదా? అందుకని విద్య నేర్వాలి. ఎలాంటి విద్య నేర్వాలి అంటే తనకి గాని, సమాజానికి గాని, ధర్మానికి భంగం కలిగించినటువంటి విద్య. ఈ విద్య ఎలాంటిది? ధర్మానికి మూలమైనది ఇప్పుడు చెప్పేది విద్య. అంతేగా ధర్మ్యం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అస్య ధర్మస్య అంటున్నాడు. ఇదొక ధర్మం అంటే ధర్మానికి సంబంధించిన విద్య కదా. అందుకని అశ్రద్ధధానాః పురుషాః అంటే ఏమిటి? శ్రద్ధ లేనటువంటి మానవులు. ఈ ధర్మం ఎడల శ్రద్ధ లేని మానవులు ఏమవుతారు? ఏం స్వామి, అందరికీ ఉంటుందా? శ్రద్ధ లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. లేదా అప్పుడు ఏమవుతారు? మా అప్రాప్య మృత్యు సంసారవర్త్మని నివర్తంతే. ఏంటి మాకు నష్టం అంటే మృత్యు సంసారవర్త్మని నివర్తంతే. సంసారాన్ని మృత్యువుతో పోల్చాడు ఇక్కడ. సంసారం ఏమిటట? మృత్యువే. మృత్యు సంసారం అన్నాడు. నిజమే. సంసారం అంటే ఏంటి? సంసరతి ఇది సంసార, నిత్య నిరంతరము మారిపోయేది. మరి మృత్యు అంటే అదేగా, మరణశీలం. అందుకని ఏదైనా సరే ఈ ప్రపంచం అంతా మారిపోయేది, నశించిపోయేది. చెప్పారుగా 8వ అధ్యాయంలో ఏమంటున్నారు? బ్రహ్మదేవుడు పగటి కాళ్ళ అందరూ పుట్టుకొస్తారు, బ్రహ్మదేవుడు రాత్రి పగల అందరూ బిలబిలని పోవాల్సిందే. ఈ ప్రపంచమే ఇంత రాక పోక. అంటే గమాగమస్థ, వస్తుంది పోతుంది. ఆగమాపాయన, మృత్యువే. మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. మారనిది ఏమైనా ఉన్నది అంటే ఒక్కటి కూడా లేదు ప్రపంచాలు. దాని పేరు ఎందుకు? జగత్. జగత్ జగత్ అంటే గచ్చది ఇది జగత్. మారిపోవడమే సహజ లక్షణం. అంటే సంసారక నియం పరివర్తన అని. ఈ సంసారం యొక్క నియమం ఏంటి? మార్పు. మార్పే దీని యొక్క సహజత్వం. మరి మాననిది ఏమిటి? అక్షరం. అది 8వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి ఈ మృత్యు సంసారం అంటే వర్త్మన్ అంటే ఉంది కదా, రావడం పోవటం, రావడం పోవటం, ఈ పుట్టుక పోక, ఇలా దీంట్లోనే ఎన్ని జన్మలైనా కొట్టుకోబోతాడు. ఈ విద్య కనుక తెలుసుకోకపోతే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆచరించకపోతే ఏమి? మాం అప్రాప్య, అది కలుపుకోవాలి. మాం అప్రాప్య అంటే నన్ను పొందలేక మృత్యు సంసారంలో తిరుగుతూ ఉంటాడు, సంసార చక్రంలో నలిగిపోతాడు. నన్ను పొందలేక, ఏ నన్ను? అక్షరమైనటువంటి, పరమమైనటువంటి, అవ్యయమైన పురుషుడు. ఎవరు? పరబ్రహ్మ, పరమాత్మ. అంటే ఆయన్ని కనుక పొందలేకపోతే ఏమిటి నష్టం? ఇప్పుడు ఈ జన్మ మరణ సంసార చక్రంలో నలిగిపోవాల్సిందే. సో రక్షించబడాలంటే ఏం కావాలి? ఇప్పుడు
ఆయన చేరుకోవాలి. అన్నిటికీ ఆధారాన్ని పట్టుకుంటే ఏం పర్వాలేదు. కానీ ఆధారాన్ని వదిలేస్తే ఏమవుతాడు? ఏదైనా అంతే. మనం నిలబడాలంటే ఒక ఆధారం ఉండాలి. ఈ భూమి మనకు ఆధారం. అవునా కాదా? భూమిని వదిలేస్తే ఏమైపోతాడు? వదలండి. భూమిని వదిలేస్తే ఏమవుతాం? ఎక్కడ నిలబడతాడు? పడిపోతాడు. ఇది ఆధారం నిలబెట్టడానికి. సో, జీవుళ్ళందరూ ఎక్కడున్నారు? యస్యాంతస్థాని భూతాని 8వ అధ్యాయంలో చెప్పాడు. జీవుళ్ళందరూ నాలోనే ఉన్నారు. ఏనా? ఇదం ఏన ఏన సర్వం ఇదం తతం. ఎవరి చేత విశ్వం అంతా వ్యాపించబడిందో, ఈ జీవుళ్ళందరూ ఎవరిలో ఉన్నారో అది అక్షరమైన పరమాత్మ. 8వ అధ్యాయంలో చెప్పాడు అదంతా కదా. కాబట్టి ఆ అక్షరమైన తత్వాన్ని చేరుకోకుండా, అవ్యయమైన పరమాత్మని పొందకుండా ఉన్నప్పుడు ఏమవుతాడు? ఇక ఈ మృత్యువులో పడుకొట్టుకుంటాడు. అది రిజల్ట్. దేనివల్ల? ఈ విద్యను గనక దీన్ని లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేసి ఈ ధర్మాన్ని అనుసరించకపోతే ఇదిగో నీ గతి అట్లా ఉంటుంది సుమా. నువ్వు ఇది కనుక అర్థం చేసుకుంటే ఏమవుతావు? అశుభమే దుఃఖం నుంచి బయటపడతావు. ఇది పొందకపోతే ఏమవుతావు? ఇగో ఈ ప్రకారంగా నష్టపోతావు. చెప్పాలిగా మరి. ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నాడండి భగవంతుడు? కదా. ఆల్మోస్ట్ ఒక రకంగా డ్రిల్లింగ్ చేసినట్టే. ఒక విద్యను గురించి ఇంతసేపు చెప్పాలా దేవుడు పరమాత్మ? ఎందుకంటే మానవుడికి చెప్పాను కదా, జ్ఞానం ఎంత ఆసక్తి ఉండదో. ఇమ్మీడియట్‌గా ఏమొస్తుందో చూస్తుంటాడు. అప్పటికప్పుడు ఇంద్రియాల ద్వారా మనసులో ఏదో ఓ సుఖం, ఓ తృప్తి అది పొందాలని చూస్తుంటాడు గానీ, ఈ అక్షరమైనది, అవ్యయమైనది ఇది పొందాలనుకోడు కదా. అందుకని ఇంత శ్రమపడి డ్రిల్లింగు ఒక రకంగా. కాబట్టి అశ్రద్ధ చేస్తే దీని యందు ఆసక్తి చూపించకుండా, శ్రద్ధ లేకుండా ఆ! ఇప్పుడు ఆయన చెప్తున్నాడులే అది నిజమేనంటారా? అంటే ఇంకేం చేయాలి? కొంతమంది అంటారు, ఏవండీ అసలు భారతం జరిగిందంటారా భారతం? కదా. ఊరికే వ్యాసుడు ఒక పెద్ద కథలాగా రాసేసాడు. నువ్వు భారతాన్ని నమ్మకపోతే భగవద్గీతను కూడా నమ్మవు ఇంకా. అంతే కదా. హ్మ్. అసలు కృష్ణుడు అనేవాడు ఉన్నాడండి? ఉండుంటాడా? వ్యాసుడు కల్పించిన పాత్రేనా? అట్లాంటి వాడు వ్యాసుడు కల్పించాటగా ఈ పాత్రలన్నీ. వ్యాసుడు ఇవన్నీ కల్పించిన పాత్రలట గదా. పాత్రే కల్పించబడితే పాత్ర చెప్పింది నీకు నమ్మకం ఎట్లా ఉంటుంది చెప్పండి? అసలు నిజానికి అది చెప్పాను కదా! శ్రద్ధే ముఖ్యం. అందుకే అశ్రద్ధధానాః. శ్రద్ధ లేకపోతే దానిపైన ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకపోతే దాన్ని అసలు దానిపైన దృష్టి పెట్టడు. ఇప్పుడు చూడండి ఎక్కువ మంది భగవద్గీత చదివే వాళ్ళని చూడండి. ఎవరినో వేరే వాళ్ళు కాదు. భగవద్గీత చదివే వాళ్ళని చూడండి. చదవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేర్చుకోవడానికి శ్లోకాలు ఎలా పలకాలో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వినమంటే మాకు టైం లేదండి. ఇది నోటితో పలకటం గదా! ఈజీ. ఇది బుద్ధి పని చేయొద్దా? అది పని చేయ ఎక్కువ మందున్నారు అట్లాంటి వాళ్ళు. ఎక్కువ మంది. వీళ్ళందరూ భక్తులే. కాదని చెప్పలేం. పారాయణం భక్తి. 99% అందులో ఏకాదశి వచ్చిందో 18 అధ్యాయాలు చదవాల్సిందే. 18 అధ్యాయాలు చదవకపోతే తృప్తి అయ్యో! మరి లేదండి పూర్తిగా చదవాల్సిందే. అవునా కదా? పైగా గీతా జయంతి రోజు ఏడాదికి హోమం చేయకపోతే ఎట్లాగండి? కర్మకాండలోకి వెళ్ళిపోయింది భగవద్గీత ఇప్పుడు. వెళ్ళిపోలే? భగవంతుడు చెప్పిన పర్పస్ ఏమిటి? ఎందుకు చెప్పాడు ఈ విద్యని? నువ్వు కూర్చొని అగ్నిలో ఆహుతేయడానికా ఇది చెప్పింది? సరే అంటే ఎట్లా ఉంటుందంటే బాగా సామాన్యులకు దిగివచ్చి అట్లా అయినా శ్లోకాలు చదువుతాడేమో, అట్లా అయినా శ్లోకాలు వింటాడేమో అనే స్థాయికి వచ్చేసారు. అంతే. ఒకప్పుడు ఇవెక్కడున్నాయి చెప్పండి? లేవు. అవును. ప్రతీదీ కర్మకాండ. స్థూలమైనటువంటి స్థాయికొచ్చేసినాయి ఇవన్నీ.
కానీ భగవద్గీత అందుకు చెప్పాడా? ఎంత కష్టపడి చెప్తాడా? అశ్రద్ధ, శ్రద్ధ దేని మీద ఉండాలి? విద్య పైన ఉండాలి. జ్ఞానం పైన ఉండాలి. అది గదా నీకు అశుభాల నుంచి విడుదల చేసేది. అర్థం పర్థం తెలియకుండా ఎన్ని సార్లు చదివితే ఏం లాభం? టేప్ రికార్డరు. చదివితే ఏమవుతుంది? చదివినట్టే అయిపోయింది. అంతేగా? చదువుతాం. కాకపోతే భగవద్గీత దివ్యమైన భగవద్వాణి కాబట్టి కొంచెం పుణ్యం వస్తుంది. దానికోసం ప్రోత్సహించారు. ఇలా చదవగా ఎప్పుడో ఒకప్పుడు మనిషిలో వెలుగు రాకపోతుందా? దానిపైన ఆసక్తి రాకపోతుందా? ఒక్క విషయాన్నైనా తెలుసుకోపోతాడా? తెలుసుకుంటే కొంచెమైనా ఆచరించకపోతాడా అనే దృష్టితో చెప్పారు. కాబట్టి నువ్వు ఒక్క శ్లోకం చదివినా నీకింత పుణ్యం, శ్లోక పాదం చదివినా ఇంత పుణ్యం చెప్పలే? గీతా మహాత్మ్యంలో ఎంత చెప్పాడో. అవునా? మళ్ళీ దీంట్లో కూడా ఏమంటే భగవద్గీత చదివి గీతా మహాత్మ్యం చదవకపోతే ఫలితం ఉండదట కదా! అదో పెద్ద డౌటు. అబ్బో! గీతా మహాత్మ్యం చదివితేనే ఫలితం. ఏంటి? సో, గీత చదివితే ఏం ఫలితం రావాలని కోరుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు? ఏం ఫలితం రావాలి? పుణ్యం. జ్ఞానం వద్దు ఎవరికీ. వీళ్ళందరూ అశ్రద్ధదానా? చదవడం వరకే శ్రద్ధ. ఏముంది తెలుసుకోవడానికి ఇంత కూడా ప్రయత్నం చేయరు. మాకెక్కడ అర్థమవుతుందండి. సో, అప్పుడేం చేయాలి? పోనీలే పాపం. ఇప్పుడు ఏదో ఏంటంటారు? ఏ స్కూలు చిన్న పిల్లల్ని 0 క్లాస్ అంటారు చూడండి. 0 క్లాస్ నర్సరీ. నర్సరీలో అనుకోవాలి ఇంకంతే. నర్సరీ నుంచి నెమ్మదిగా ఎప్పుడో వస్తారులే. పోనీలే. ఇంకో సంతోషపడాలి. ఎందుకు? అదైనా ఏదో వాక్కుతో సాధన చేస్తున్నానుగా. పోనీ. కానీ లక్ష్యం అది కాదు. లక్ష్యం అది కాదు. ఏమిటది? ఒక్క విషయమైనా బుద్ధిలో ధారణ చేసి వంట పట్టించుకోవాలి. చాలు. ఎక్కువ అక్కర్లే. ఆ దృష్టితో ఒక్క పాదం చాలు, ఒక్క శ్లోకం చాలు అని చెప్పిందాయన. అంతే అంతే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి శ్రద్ధ. ఈ శాస్త్రం ఏం కావాలి? శ్రద్ధ. ఎందుకని ఇది రాజవిద్య కదా! రాజవిద్య. నీకు ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా దీని గురించి అర్థం కాదు, తెలీదు. ఇది లోతైనది. చాలా లోతైనటువంటి విషయం. ప్లస్ ప్రత్యక్షావగం నువ్వు అనుభవాన్ని పొందవచ్చు. అలాంటి ధర్మం. దీని మీద అశ్రద్ధ చూపిస్తే ఎట్లా? చూసారా భగవంతుడు ఎంత చెప్తున్నాడో? స్వామి ఇంత ఊరించి చెప్తున్నావే, ఏమిటా రాజవిద్య? అంత లోతైన నిగూఢమైనటువంటిది ఏమిటా తత్వం? ఇమ్మీడియట్ గా 4-5 శ్లోకాల్లో ఒక పెద్ద రిడిల్ ఉంటుంది. రిడిల్ అంటే తెలుసు కదా, మనం తెలుగులో ఏమంటారు? చిక్కుముళ్ళు అంటారు చూడండి మామూలుగా. ఆ చిక్కుముడి ఉంటుంది. అందుకే గుహ్యం అన్నారు, లోతు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. ఈ వాక్యం మయా తతం ఇదం సర్వం, ఇది అనేక సార్లు వచ్చింది ఇంతకు ముందే. 2వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, ఇక్కడ అంతా ఎక్కువ సార్లు వస్తుంది. ఏమిటి? ఇదం తతం మయా తతం, ఇదం సర్వం మయా తతం. ఇదం సర్వం అంటే ఏంటి?
ఈ వ్యక్తమైనటువంటి జగత్తు ఏదైతే ఉందో అదంతా ఇదమంటే మన మనసుకి ఇంద్రియాలకు బుద్ధి గోచరించే ఇదంతా కూడా మయా తతం అంటే నా చేత వ్యాపించబడి ఉన్నది. సో ఈ జగత్తు అంతా నేను వ్యాపించి ఉన్నానని. అంతా నువ్వు వ్యాపించి ఉన్నావు మాకెక్కడ కనిపించట్లేదండి స్వామి. ఎలాగో అవ్యక్తమూర్తినా ఏ రూపంలో? అవ్యక్త రూపంలో నేను వ్యాపించి ఉన్నా. అవ్యక్తం అంటే ఏంటి? అది ఇంద్రియాలకు శబ్దం కాదు, స్పర్శ కాదు, రూపరసగంధం ఏది కాదు. అదైతే కనిపిస్తుంది. అవునా? లేదా మనసుతో భావించవచ్చు, బుద్ధితో విచారించవచ్చు. అప్పుడు లోపల మనసుకైనా తెలుస్తుంది, బుద్ధికైనా. ఇది ఏది కాదు, వ్యక్తం కాదు. అవ్యక్త స్థితి అంటే ఇంద్రియాలకి గోచరించదు. అందుకే దీన్ని ఏమన్నారు? రాజగుహ్యం అన్నాడు. ఒకవేళ ఆ దేవుడే ఇంద్రియ గోచరుడైతే ఏముంది, చాలా సులభం. అవునా? ఇంకోటి విచిత్రం ఏంటంటే భగవంతుడు ఒక రూపు దాల్చి అవతారమూర్తిగా ఈ లోకంలోకి వచ్చినా ఆయన పరమాత్మ అని తెలుసుకునే వాళ్ళు లేరు. వెరీ రేర్. చూడండి రామాయణ భాగవతాల్లో చదవండి. ఆయన అవతారమూర్తిగా వచ్చినప్పుడు కూడా పరమాత్మ ఎంతమందికి ఆయన భగవంతుడని తెలుసు? చాలా తక్కువ మందికి. అసురులకు అసలే తెలియదు. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు, ఆయన నిందించారు, అన్ని చేశారు అసురులంతా. వాడికేం తెలుసు? ఈ భక్తులు మాత్రం ఎంత చూస్తారు? మహా అయితే ఆయనలో అనంతాన్ని చూడలేరు భక్తులు కూడా. మాయ మాయ కప్పేస్తుంది మధ్య మధ్యలో. అవునా కదా? మోహం మాయ అని మోహం కప్పిస్తుంది. కాబట్టి అసలు తత్వం ఆయన రూపం తీసుకొని వచ్చినా తెలియదు. భాగవతంలో ఒక చోట చెప్తాడండి, భగవంతుడి యొక్క నిర్గుణతత్వాన్ని కాస్త బుద్ధితో అర్థం చేసుకోవచ్చునేమో కానీ ఆయన సగుణ సాకార రూపంలో వస్తే ఆయన విశేషమైనటువంటి ఆ లీలలు కానీ మహాత్మ్యం అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటాడు. ఎందుకంటే ఈ కంటిని ఆ రూపం పరిమితం చేస్తుంది కన్ను. అవునా? సో బుద్ధి కూడా ఏం చేస్తుంది? పరిమితంగానే చూస్తుంది. అది అనంతం దాంట్లో ఉందని వంట పట్టుకోవడం కష్టం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. బుద్ధి పరిమితం కదా, అదే చూస్తుంది. దేవతలు కూడా మోహంలో పడలేదు. బ్రహ్మాది దేవతలు మోహంలో పడ్డారు. ఏది ఆయన సాక్షాత్తు వచ్చినా అర్థం కాదు. కాబట్టి అవ్యక్త అసలు పరమాత్మ అవ్యక్తమే, అక్షరమే. కాబట్టి భగవంతుడు అంతటా నేను ఉన్నాను కానీ అవ్యక్త రూపంలో ఉన్నాను. దీని మీద శ్రద్ధ కావాలా అక్కర్లేదు. ఈ ఒక్క స్టేట్మెంట్. అవునా కాదా? ఒకవేళ అంతటా ఆయన లేకపోతే మరి భక్తుడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఎట్లా వస్తాడు ఆయన? చెప్పండి. అవునా కాదా? మరి అందుకని భక్తుడు ఎక్కడైనా ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటున్నాడా లేదా? పోనీ కథలు, పురాణ కథలు చూడండి. అంతటా లేకపోతే ఎట్లా వస్తాడు? ఎక్కడి నుంచో రావాలంటే ఎంత టైం పడుతుంది? అవునా కాదా? అంతటానే ఉన్నాడు. అందుకే ఈ స్తంభంలో జడమైన స్తంభంలా కూడా ఎవరు భక్తుడిని ప్రశ్నించాడు. ఎక్కడున్నాడు నీ హరి చూపించన్నాడు. అది జడమైన వస్తువే, చైతన్యమయమైన ఒక వ్యక్తి కాదు, ప్రాణి కాదు. జడమైన వస్తువులో ప్రకటితం అయ్యాడా లేదా? ఎలా అవుతాడు ఆయన? ఎలా అవుతాడు? అవ్యక్త రూపంలో ఉన్నాడు అంతటా. అవ్యక్త రూపం. అందుకే పురాణాల్ని సమన్వయం చేసుకోవాలి జ్ఞానంతో, లేకపోతే అర్థం లేవు వాటికి. అంతటా లేకపోతే భగవంతుడు అవ్యక్త రూపంలో అవసరమైనప్పుడు అప్పటికప్పుడు ఎలా ప్రకటితం అవుతాడు? అణువులో శక్తి ఉందా లేదా? పోన్లే అది వదిలిపెట్టండి. అణువులో శక్తి ఉందా లేదా? ఉందా? ఎలా తెలుసండి ఉందని? సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి తెలుసు. సైంటిస్ట్ చెప్పింది నమ్ముతావు? ఓ బాంబు నెత్తి మీద వేస్తే అప్పుడు తెలుస్తుంది. శక్తి ఉందండి అణువులో బాంబు ఉందండి. ఈయన అంతకంటే గొప్ప
ఇంకా అంతకంటే గొప్ప శాస్త్రం ఉంది. అందుకే రాయల్ సైన్స్ అన్నాడు. ఇదేది రాజ విద్య అన్నాడు. రాయల్ సైన్స్. అందరికీ కాదు ఇది. ఫిట్ స్టూడెంట్స్ కొద్దిమందే. అవునా? ఆ! కాబట్టి మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. అవ్యక్త రూపంలో ఉన్నా నేను. ఇదం సర్వం ఇదంతా. సరే స్వామి. సరే ఒప్పుకున్నాం. ఆ! తర్వాత ఏంటి? సర్వభూతాని మత్స్థాని. అంతా నేనున్నాం. మరి మేమెక్కడున్నాం స్వామి మేము? మరి ఈ జీవుళ్ళంతా మేమెక్కడున్నాం? మత్స్థాని అంటే నాలోనే ఉన్నా జీవుళ్ళంతా. సర్వభూతాని అంటే అన్ని ప్రాణులు కూడా. ఇదే వాక్యం ఇంతకుముందు వచ్చింది. యస్యాంతస్థాని భూతాన వచ్చింది. ఇక్కడ మత్స్థాని సర్వభూతాని. సరే స్వామి అంతటి నువ్వు ఉన్నావు కాబట్టి సహజంగా నీలోనే మేము ఉండాలి. ఒప్పుకున్నాం. ఓహో! అయితే ఓ సందేహం. ఓహ్! అప్పుడు నీలో మేముంటే మరి మాలో నీవు ఉండవా? ఆ! నీలో మేమున్నాం. మరి మా లోపల నువ్వు ఉన్నావా? లేవా? ఓ సందేహం. నజాహం తేషు అవస్థితః. ప్రాణుల్లో ప్రాణులందరూ నాలో ఉన్నారు. నేను ఆ ప్రాణుల్లో లేను. ఇదే 7వ అధ్యాయంలో వచ్చింది. తత్వహం తేషు తేమయి. అక్కడ గుణాల గురించి చెప్పారు. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ ఏ మత్తయే వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి. కొంచెం అటు ఇటుగా. అక్కడ గుణాల గురించి చెప్పారు. ఇక్కడ జీవుళ్ళ గురించి చెప్తున్నారు. ఏవైతే గుణాలు సూక్ష్మం, జీవుడు స్థూలం. అంతేగా. ఉపాధిలో ఉంటాడు జీవుడు. ఈ వీళ్ళల్లో నేను లేను. ఎవరిలో? జీవుళ్ళల్లో నేను లేను. మరి ఇంతకు ముందంతా ఏం చెప్పాడు? పరాప్రకృతి, అపరాప్రకృతి చెప్పినప్పుడు కదా! పరాప్రకృతిగా ఏం చేస్తున్నాడు? జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. అవునా? జీవుల్లో చైతన్య రూపుడై ఉండి మొత్తం జగత్తుని వెలిగి ఆధారంగా ఉన్నాడు. అవునా? అంతర్యామిగా ఉన్నాడు. చెప్పలే? ఆ! అసలు ఆయన లేకపోతే మనం బతకలేం గదా! అవునా? ఉన్నాడు. నశ్యత్సు న వినశ్యతి. హన్యమానే నహన్యతే హన్యమానే శరీరం అదొకటి పట్టుకోండి చాలు. నశించిపోయే శరీరములో నశించకుండా ఉన్నానని చెప్పారా? ఎప్పుడు భగవద్గీత 2వ అధ్యాయంలో. నశించిపోయే శరీరాల్లో నశించకుండా ఉన్నాం. మరి అయితే ఇప్పుడు ప్రాణుల్లో ఉన్నట్టేగా? అవునా? ఉన్నాడు. శరీరాలు పోతాయి. ఆయన మాత్రం లోపల నశించకుండా ఉంటాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాణుల్లో లేను. నచాహం అవస్థితః. ఇదే రిడిల్. అవి ఇలాంటివి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి భగవద్గీతలో. కదా! మరి ఉన్నాను అక్కడ. నేను నశించకుండా ఉన్నాను. శరీరాలు పోతాయన్నాడు. ఇప్పుడు ఈ ప్రాణులందరూ నాలో ఉన్నారు. కానీ తేషు అహం న అవస్థితః. ఈ ప్రాణుల్లో నేను లేను. మరి మొత్తం ఎప్పుడు సర్వాంతర్యామి, సర్వాంతర్యామి అంటారు కదా! అంతర్యామి అంటే ఏమిటి అర్థము? లోపల ఉన్నాడు. ఉన్నాడు కదా లోపల. సో, బయటే ఉన్నాడు. లోపల లేడని అర్థమా ఇక్కడ? కాదు. అప్పుడు ఇంతకుముందు చెప్పినవన్నీ తప్పైపోతాయి. ఇలా అయితే. సో, నేను వాటిల్లో లేను అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకుముందు నత్వహం తేషు తేమయి చెప్పుకున్నాం. అలాగే అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా. అవన్నీ నాలో ఉన్నాయి. నేను వాటిలో లేను. అన్నాడా? ఏవి? ఆ గుణాలన్నీ నాలో ఆడుతూ ఉన్నాయి. కానీ ఆ గుణాల యొక్క పరిమితులు గాని, దోషాలు గాని అవన్నీ నాకుండవు. అది. ఇక్కడ ఆ ఉద్దేశంతో అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు జీవుళ్ళల్లో భగవంతుడు ఉన్నాడు. కానీ జీవుడికో ప్రారంధం ఉంటుందా? జీవుడికో పరిమితి ఉంటుందా? జీవుడికి పాపపుణ్యాలుంటాయా? కర్మలు, కర్మబంధాలు, కర్మ ఫలితాలుంటాయా? ఇవేం ఆయనకుండవు. అది. సో, వాటిల్లో లేను అంటే జీవుడికుండే పరిమితులు, దోషాలు ఏవైతే ఉన్నాయో
వాటిల్లో నేను లేను. అది. కానీ జీవుడి యొక్క యథార్థ స్వరూపము నేనే. ఎక్కడ చెప్పాడది? అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ఉచ్యతే. అక్కడ చెప్పాడు. కాబట్టి జీవుళ్ళల్లో అధ్యాత్మ రూపుడు అంటే ఎవరు? ఆత్మరూపుడుగా తానున్నాడు. కానీ జీవుడికి ఒక ప్రారంధం, శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఈ ప్రారంధం ఉంటుంది కదా! ఇవి పరిమితులు కనిపిస్తాయి. అవి వాటిల్లో లేవు. మూలం ఉంది. మరి ఏడో అధ్యాయంలో చూడండి, పరా అపర ప్రకృతి చెప్పాడు. చెప్పలే? అపరాతానే పరాతానే. అపరాతానే పరాతానే. ఆ దృష్టిలో చూస్తే దోషం ఏమి ఉండదండి. కానీ ఈ జీవుడు అనేటప్పటికి ఏమవుతుంది ప్రాణులకి? ఏమవుతాయి? ప్రాణి జీవుడు ఎప్పుడయ్యాడు? కర్మ, కర్మ ఫలితం, పాపం, పుణ్యం ఇవన్నీ కలిసి జీవుడి సెటప్. ఉపాధిలో దోషాలుంటాయి, తాదాత్మ్యాలుంటాయి. కాబట్టి ఇవన్నీ ఆయనకు ఉండవు భగవంతుడికి. సో జీవుళ్ళు అందరూ ఆయనలో ఉన్నా ఈ జీవుడిలో ఉండేటువంటి దోషాలు ఉండవు, ప్రారంధాలు ఉంటాయా? ఇప్పుడు మట్టి ఉంది, అనేక వస్తువులు ఉన్నాయి. ఇంత పెద్ద కొండ ఉంది, ఇంత చిన్న కూర ఉంది, ఇంత పెద్ద పాత్ర ఉంది, ఇలా మూకుడు ఉన్నాయి, చిన్న కప్పులు, ఇవన్నీ మట్టితో తయారై. ఈ పాత్రలన్నిట్లో ఏముంది? మట్టే. ఇంతకీ మట్టి చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? మట్టి పెద్దదా చిన్నదా? పాత్ర పెద్దదైతే అంతే. ఇది మట్టి పెద్దదా చిన్నదా అంటే ఏం చెప్తారు? ఆన్సర్ లేదు. మట్టి అన్నిట్లో ఉంది. కానీ ఈ సైజులు, గీజులు, కొలతలు, షేపులు ఏమంటారు? షేపు షేప్ అంటే తెలుసు కదా! ఆకారం. ఈ ఆకారములు, వికారములు ఇవన్నీ కూడా మట్టికుండవు కదా! అది ఇది మట్టే. మట్టితో తయారైన వస్తువు అన్నిట్లో మట్టుంది గానీ, ఈ వస్తువులకు ఉన్నటువంటి పరిమితులు గానీ, లేకపోతే వస్తువులకు ఉన్నటువంటి ఆకార వికారములు గానీ ఏవి లేవు. మట్టి మట్టే అన్నిట్లో. ఎలాగూ సత్తుగా, సత్తుగా. ఆ వస్తువు ఆ మట్టి లేకపోతే వస్తువే లేదు కదా! అట్లాగే బంగారం, నగలు అలా. ఇప్పుడు అన్ని జీవుళ్ళు, అందరు జీవుళ్ళు ఉన్నారు. జీవుళ్ళకి ఏముంది? ఉనికి లేదా? నేనున్నాను. అమ్మో! నేను లేనంటే ఊరుకుంటావేంటి? ఊరుకో. నేనున్నా. సత్ అందరికీ ఉంది. మన తర్వాత ఏముంది మనకి? విషయాలు తెలుసుకునే జ్ఞానం ఉంది. అందరికీ ఉంది. లేదా? ఉంది. కాబట్టి ఆ సచ్చిత్ స్వరూపముగా అందరిలో ఉన్నాడు. కానీ జీవుడికి ఉన్నాయి కదా దోషాలు, కష్టాలు, ప్రారంధాలు ఇవన్నీ ఉన్నాయి కదా! కర్మలు, కర్మ ఫలితాలు అవి ఉన్నాయా ఆయనకి? లేవు. అది. ఓహ్! నిజమే స్వామి. కాబట్టి ఈ జీవుడికి, ఈ పరమాత్మకి ఎలాంటి సంబంధం ఉంది ఇప్పుడు? సంబంధం అంటే సంబంధమే. ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేవు కాబట్టి. కానీ జీవుడిలో ఉండేటువంటి పరిమితులు గాని ఇవన్నీ ఆయనకి లేవు. సంబంధం లేని సంబంధం. సంబంధం ఉంది గాని సంబంధం లేదు. దీంతో సంబంధం లేదు. అసలు సంబంధం లేకపోతే మనం ఉండం. అవునా కాదా? అది. కాబట్టి సంబంధం లేని సంబంధం. ఇంకా చెప్పాలంటే బంధం లేని సంబంధం. అవునా? బంధం, సంబంధం. తేడా ఉందండోయ్! చాలా తేడా ఉంది. బంధం అంటే ఏంటి? బాండేజ్ కట్టి పడేస్తుంది. బంధం అంటే కట్టి పడేయటమే. ఎవరైనా కాళ్ళు చేతులు కట్టేస్తే బావుంటదండి? బంధం అంటేనే దుఃఖం. అవునా? ఈ బంధాలన్నీ దుఃఖాలే. సంబంధం అంటే? సంబంధం అంటే ఒట్టి రిలేషన్ అంతే. అందులో బంధింపబడదు. కేవలం రిలేషన్ ఉంటది. అట్లాగే ఇది కూడా. సో, జీవుడికి బంధం, పరమాత్మకు పరమాత్మ సంబంధం లేకపోతే మనకి ఉనికే లేదు. అందరు ఎక్కడున్నారిప్పుడు? మత్స్థాని సర్వభూతాని. అందరూ నాలానే ఉన్నారు. ఆయన లేకపోతే మనకు ఉనికే లేదు. ఇంతవరకు బానే ఉంది కానీ, తర్వాత ఉంది. తర్వాత శ్లోకంలో. హరి ఓం.